నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలన్నదే మల్లన్న వీరప్ప దేవుళ్ల కథల్లోని సారాంశం. మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలో అంబేద్కర్ జయంతి వేడుకలు. పాల్గొండ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బోడుపల్ సర్కిల్ సెటిలర్స్ ఫోరం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుపల్ సర్కిల్ సెటిలర్స్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనం, అసమానతలు రూపుమాపి అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన అపారమైన కృషిని స్మరించుకున్నారు. సెటిలర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, స్థానికంగా ఉన్న నాయకులు బతుకొచ్చిన వారు అంటూ సెటిలర్స్ ని అవమానిస్తున్నారని, ఇలాంటి వాటిని ఎదుర్కొని ఐక్యమత్యంతో ఉండడానికి బోడుపల్ సెటిలర్స్ ఫారం ను ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. అక్కడ ఘనంగా గజమాలతో సత్కరించి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు చాలా బీద కుటుంబంలో నిమ్న జాతి పుట్టడం వల్ల అతనికి చిన్నప్పటి నుండి అనేక అవమానాలు ఎదురైనవి. అతడు పుట్టిన కొన్ని నెలలు, సంవత్సరాలకే వారి తల్లి చనిపోవడం జరిగింది. అందువల్ల అతని ఆలన పాలన కూడా అంత సజావుగా జరగలేదు. అయితే అతనికి చదువు మీద చిన్నప్పటి నుంచే చాలా ధ్యాస ఉండేది. ఆయన తండ్రి గారు కూడా అతని చదువులో విజ్ఞాసను గమనించి అతన్ని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ స్కూల్లో అతనికి లోపలికి రానియకపోవడం, అంబేద్కర్ గారిని తరతరాలుగా మనం ఇంకా ముందు కూడా మన భవిష్యత్ పిల్లలు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తూ, అతని జయంతి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మన సోదరులందరికీ, ముఖ్యంగా పత్రికా ముఖంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ గారికి జయంతి నివాళులు అర్పిస్తున్నాము. ఇప్పటికి కూడా బోడుప్పల్ సెటిలర్ పార్టీ అని చెప్పేసి లోకల్ వాళ్ళు ఎవరైతే బోడుప్పల్ ఉన్నారో వాళ్ళని మాకు చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మన హక్కుల కొరకు మనం పోరాడదామని చెప్పేసి ఎడ్ల శ్రీనివాసరెడ్డి అన్న ఒక 6 నెలల నుంచి మన అమర్లింగారెడ్డి అన్న, చిత్రజ్ఞ అన్న వీళ్ళందరూ కలిసి ఒక ఫోరం లాగా తయారు చేద్దామని చెప్పేసి మేము ఒక వారం నుంచి దీన్ని చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు నేను ఎందుకు చెప్తున్నంటే 176 కాలనీలు ఉన్నాయి బోడుపల్లిలో. ఆ 176 కాలనీలల్లో సెటిలర్స్ అనేవాళ్ళు, మనం అంబేద్కర్ గారి ఆశయం ఏంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరు సమాన జీవితంతో భాగస్వామ్యం అయికుంటూ ఉండాలి. భారతదేశంలో మనము ఆ రోజు కూడా ఎందుకు టీఆర్ఎస్తో మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామంటే మనకు ఆంధ్రలో అన్యాయం చేస్తారని చెప్పేసి ఇక్కడ మనము ఫోరం ఎందుకు తయారు చేసామంటే బోడుప్పల్ ఉన్న లోకల్ వాళ్ళు మాకు కనీసం మనకు 176 కాలనీలలో మనం ఉన్నాం, మనం ట్యాక్సీ కడతాం, అన్ని గంటలు సెటిలర్ ఫోరం ఏదైతే ఉన్నదో ముందుగా మేము కొట్లాడేది ఏంటంటే కాలనీస్లల్లో ఎన్నైతే కాలనీస్ 176 కాలనీస్ సెటిలర్స్ వచ్చిన కాలనీస్లల్లో ఎక్కడ కానీ బస్ సౌకర్యం కానీ లేదు. ఆ బస్ సౌకర్యం 1-2 అరకొర ఉన్నా కానీ చిల్కార్ నగర్ నుంచి మీరు మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ బొమ్మ కానీ చిల్కార్ నగర్ రోడ్డు 4 వేస్ అయిన తర్వాత మాకు ఎక్కడైనా మీరు బస్ షెల్టర్ లేవు. ఆ బస్ షెల్టర్ వరకు జనాలు చాలా అవసరపడుతున్నారు. సాయిబాబా గుడి దగ్గర ఉన్న బస్ షెల్టర్ చూడండి, అక్కడ ఎక్కువ హెవీ బీడ్ ఉంటుంది, కానీ ప్రయాణికులు అక్కడ ఒక బస్ షెల్టర్ కానీ ఒక కనీసం టాయిలెట్స్ కానీ ఎక్కడ లేవు. సంగారెడ్డి పట్టణం గుల్లగూడెంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో జగ్గారెడ్డి, నిర్మల పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ కులమైనా, ఏ దేవుడైనా ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యాలన్నదే నా ప్రధాన ఉద్దేశమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మల్లన్న
వీరప్ప దేవుళ్ల కథల్లోని సారాంశం కూడా ఇదేనని, దీనిని అందరం పాటిద్దామని జగ్గారెడ్డి చెప్పారు. కులాలు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే మల్లన్న వీరప్ప సందేశమని ఆయన వివరించారు. రెండు మాటలు చెప్తా. మల్లన్న దేవుడు, వీరప్ప దేవుడు, వీడు ఏం చెప్తున్నది మీ సారాంశం ఒక్కొక్క కథల కులాలు లేవు, అందరూ ఒకటే, అంతే కదా. కుర్మగుల్ల కాపోళ్ళు కలిసి ప్రయాణం చేసి అదే కదా కుర్మ యాదవులు రెడ్డిల రిలేషన్ ఇదే కదా లెక్క. ఇదేం చేసిరు, పేద ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు దానము ధర్మాలు చేసిన చరిత్ర ఇది. అది అందరూ పాటించారు. ఓకే, అర్థమైంది అందరికి. కథహీనుడు కాదు, కథల సారాంశం తెలుసుకోవాలి. కథహీనుడు కాదు, కథల సారాంశం తెలుసుకోవాలి. మల్లన్న దేవుడు ఏం చేసిండు, వీరప్ప దేవుడు ఏం చేసిండు, వీళ్ళు ఉన్నవాడు లేనివాడికి ఏం చేయాలి, ఇది సారాంశం. వానలు పడితే ఏం చేయాలి, లేకపోతే కష్టాలు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లా ఇది లెక్క పత్రం. ఇది అర్థమైందా? దానాలు మల్లన్న చేసిండు, ధర్మకర్తుడే, ఇది లెక్క. అందుకే నేను ఆడపోయిన ఇది అంత తింటా, ఆడపోయినా ఒక్కొక్క ఇది చెప్పిందంటే చాలాసార్లు కలుస్తుంటారు వీళ్ళంతా. రైట్, వీళ్ళ టీం శ్రీశైలం, మల్లేశం, బాలు, గీలు మీరు మంచిగా ఉన్నారా మీ టీం అంతా? రాజకీయాలు ఏమో కొట్లాడతారు, మల్లన్న మీరు మంచిగా ఉంటుంది. ఇక్కడ మీద ఒక చరిత్ర ఉన్నది, గొల్ల కూడా ఉంది, కుర్మా గొల్లలో ఒక చరిత్ర ఉన్నది సంగారెడ్డి, అంతే కదా. రైట్, గుడ్, అంతా ఒకటే. గుడ్, ఇట్లానే ఉండు మీరు. రాజకీయాలు ఏమున్నా కూడా అందరు ఇట్లా కలిసి వాళ్ళని ఇట్లా చేస్తారు. ఓకే, సరే. నేను ఎప్పుడు వచ్చినా ఖాళీ పోను, 50,000. ఇవి ఎవరు పెద్దవాళ్ళు? ఇది నాది. కమిటీ ఏమైనా ఉందా? ఎవరు కమిటీ ఏమైనా? నా పరంగా 1,00,000 రూపాయలు కమిటీకి. ఓకే ఓకే. ఇప్పుడు ఒక్కొక్క చెప్పి దీన్ని అమలు చేయండి, అంతే నేను చెప్పేది. ఓకే, అందరికీ నమస్కారం. సిరిసిల్ల జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగేతే తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మహనీయుల ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు పోతుందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అంబేద్కర్ ఆలోచనలతో గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, వివిధ కులాలు, మతాలు, ప్రాంతాల సమూహాల ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాశారని ఆది శ్రీనివాస్ కొనియాడారు. సామాజిక అసమానతలపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన విప్లవ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టాలి అనే ఒక సంకల్పంతో భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టి నవభారత రాజ్యాంగ నిర్మాతగా భారతరత్నగా వెలుగొందిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిర్వహణ జరుగుతోంది. దాంట్లో భాగంగా కేక్ కటింగ్ నిర్వహణ జరుగుతుంది. గౌరవనీయులు మాన్యులు వేములవాడ శాసనసభ్యులు కార్యక్రమ విశిష్ట కేక్ కటింగ్ జరుగుతోంది. ఆ తదుపరి వేదికపైకి ఆహ్వానం ఉంటుంది. అతిథుల ఆహ్వానం తదుపరి రోడ్ సేఫ్టీ ఓత్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరికి 135వ జయంతి. 2 సంవత్సరాల 3 మాసాల క్రితం అధికారులకు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల
అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా శరవేగంగా అమలవుతున్నాయో చూడమని చెప్పండి. మన పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుతున్నటువంటి గురుకులాల్లో ఈరోజు 40% డైట్ ఛార్జీలు పెంచి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి పిల్లల్లో ఈరోజు దేశ స్థాయిలో కార్పొరేట్ స్థాయి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అందించేటువంటి సిలబస్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు కేవలం నాణ్యమైన విద్యనే కాదు, దాంతో పాటు కౌమార దశలో ఉన్నటువంటి బాలబాలికలు ఎదుగుతున్నటువంటి బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వాలని చెప్పని, పోషకాలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని అందివ్వాలని చెప్పని ఈరోజు కొన్ని నెల రోజుల ముందే మొదటి వారంలో, రెండో వారంలో, మూడో వారంలో, 4వ వారంలో మొదటి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, తర్వాత భోజనము, తర్వాత స్నాక్స్, తర్వాత డిన్నర్, ఈ విధంగా నెల రోజుల ముందుకు సంబంధించినటువంటి డైట్ కూడా ఈరోజు గురుకులాల్లో ఎవరు చదువుతున్నారు? గురుకులాల్లో మన పిల్లలు చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద వర్గాలు గురుకుల్లో చదువుతుంటే ఆ గురుకుల్లో ఉన్నటువంటి చదువులందరికీ కూడా చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కటి భోజనము, చక్కటి విద్యను అందివల్ల ఒక లక్ష్యంతో ఈరోజు చేస్తున్న ప్రయత్నం మనందరూ దీనందరికీ కూడా కారణం ఈరోజు మధ్య తరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవి ఉంటే మధ్య తరగతి ప్రజల కష్ట సుఖాలు తెలిసినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదలందరికీ మేలు కార్యక్రమం చేస్తామనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు విద్యాశాఖను గౌరవ ముఖ్యమంత్రిగా తన దగ్గర పెట్టుకొని ఎనలేని మార్పులు చేస్తుంటే అందరూ చూస్తున్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్, ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ సంబంధించిన స్కూలు 20 ఎకరాల పై చేరుకున్నటువంటి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని వర్గాలను ఏకం చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈరోజు 200 కోట్లతో ఈరోజు తీసుకుని వస్తున్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అదే కాదు, ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఒక్కొక్క నియోజకవర్గం ఉండకూడదు? ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చక్కటి విద్యను అందించే క్రమంలో 1500 మంది పిల్లలు డిఎస్కాల్స్ ఇవ్వకూడని ఆలోచనతోటి ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నాడు. మంత్రివర్గ నిర్ణయంలో కూడా అమలైనటువంటి తీరులో నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాబోతా ఉంది. 1500 మంది డే స్కాలర్స్ చదువుకునే విధంగా ఆయా గ్రామంలో పిల్లలకు ప్రత్యేక బస్సులు ఏర్పడేసి పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పెట్టి, ఆ తర్వాత ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చూసి ఈ మధ్యలో స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ తో పాటు మధ్యాహ్నం భోజనమే కాదు, ఇంటర్మీడియట్ స్కూల్ చదివేటువంటి పిల్లల్లో కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ పెట్టి మధ్యాహ్నం పూట భోజనం పెట్టారని. ఎవరు చదువుతున్నారు ఈ పాఠశాలల్లో? ఎవరు చదువుతున్నారు ఈ ప్రభుత్వ ఇంటర్మీడియట్లలో? అందరూ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల డ్రాప్అవుట్స్ కాకుండా ఉండాలి, పేద పిల్లలు ఉన్నతమైన చదువుకోవడం చెప్పినటువంటి ఒక సంకల్పం, ఒక లక్ష్యం ఈరోజు తీసుకొని పోతున్నటువంటిది మీరందరూ గమనించిన ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే, ఈ ప్రభుత్వం వచ్చిన 2 గంటల్లోనే ప్రజాభవన్ ఇనుప కంచెలను తొలగించి 2 రోజులు మహాత్మా జ్యోతిరావు పూలే పేరులో ప్రజాభవన్ ఏర్పాటు చేసుకొని ఈరోజు సామాన్యుడు సైతం ప్రజాభవన్కి వెళ్లే విధంగా, సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా చేసే ప్రయత్నం జరుగుతుంది కదా. మొదటి 3 మాసాలు 3 కిలోమీటర్లు, మొదటి 3 మాసాలు 3 కిలోమీటర్ క్యూ లైన్ లో ప్రజలు వచ్చి మా సమస్యలు చెప్పుకున్నారు. అలాంటి పరిస్థితి అంతకంటే ముందు 10 ఏళ్లలో లేనటువంటిది. అవునా కాదు? ఆలోచన చేయండి. ప్రతినిత్యం ప్రజాభవన్లో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పేదలకు సంబంధించినటువంటి పిటిషన్లు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం ఈ పేదల ప్రభుత్వం, ఈ ప్రజా పాలన ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వెలివాడల నుంచి వెలిగినటువంటి దళిత ముత్యం మన బిఆర్ అంబేద్కర్ గారు. మన పాట కూడా ఉంది, వెలివాడల నుంచి వెలిగిన మన దళిత ముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆలోచన తీసుకొని ఈరోజు ముందుకు పోయేటువంటి కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక మహానాయకుడి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఆనాడు ఇందిరమ్మ రాజ్యమే కానీ, ఆమె ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ కాల్చి మొదలుకుంటే ఈరోజు అతి సరికులు చేసినటువంటి ఈరోజు పివి నరసింహరావు గారు, రాజీవ్ గాంధీ ఐటీ తీసుకొచ్చిన సందర్భంలో కానీ, పేదలకు కోడి భూములు పంపిణీ చేసిన సందర్భం, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ నిర్మాణం చేసినటువంటి సందర్భం, ఈ విధంగా పేదలందరూ కూడా మేలైన కార్యక్రమం చేసిన సందర్భంలో ఈ రోజు కూడా అర్హులైనందరూ కూడా పేదలకు రేషన్ కార్డు ఇస్తా ఉంది.
రేషన్ కార్డు తీసుకున్న పేదందరూ కూడా సంపన్నులు తినే సన్న బియ్యం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు పేదలందరూ కూడా నాణ్యమైన భోజనంతోటి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం మీరందరూ కూడా గమనించారు. తెలంగాణ ఈరోజు దేశానికి రోడ్ మోడల్ అవుతా ఉంది. ఈరోజు పేద ప్రజలకు ఉపయోగించేటువంటి అనేక స్కీములు ప్రారంభం చేస్తూ ఈ సన్న బియ్య పథకం దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలో సన్న బియ్యం పేదలకు అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. పేదవాడి ఇల్లు కట్టుకుందని ముందుకు వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో 1 లక్ష కాదంటే 2 లక్షలకు మించి ఇవ్వలేదు. కేవలం మన తెలంగాణలోనే 5 లక్షల రూపాయలు ఈరోజు పేదవాడు సొంతిల్లు కట్టుకుని క్రమం ఇస్తుంటే నా సొంతింటి కళ నెరవేరిందని ఆనంద బాష్పాలు దాడుతున్నటువంటి పేదవాడి సొంతింటి కళకు సంబంధించినటువంటి అనేక కథనాలు కూడా మనం చూస్తున్న సందర్భం చూస్తున్నాం. 200 యూనిట్లు కాల్చుకుంటే ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు 4 పంకాలు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు కరెంట్ బిల్లు లేనటువంటి సందర్భం. అవునా కాదు మనం ఆలోచన చేసుకునే అవసరం ఉంది. ఆధార్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సులో పేదవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. షాపింగ్ మాల్ పనిచేసే వాళ్ళు కానీ, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, దినసరి కూలిగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ ఈరోజు ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం. ఈ విధంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అనేక మంది చెప్పే ప్రయత్నం చేయకుండా ఆ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి చట్టాలను సమగ్రంగా చదివినటువంటి వాడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంతకుముందు అన్న వెళ్లివాడి నుంచి వెళ్ళిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగతే తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మిత్రుడు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా వారితో మాట్లాడుతూ ఏక మహేందర్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు నవ సత్తర్ గారితో మాట్లాడినప్పుడు, ఈరోజు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ వారితో మాట్లాడినప్పుడు చేసే ప్రయత్నంలో లోపల లేకుండా జరుగుతూ ఉంది. కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకు పోతూ ఆ కుటుంబాలకు ఏం చేయాలని చెప్పి ఇటీవలనే అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ గారు వాటితో మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ వారందరూ కూడా భవిష్యత్తు మీకు చెప్పుకుంటున్నమాట. ఈరోజు మిత్రులు రాహుల్ గారు మాట్లాడిన రఘు దగ్గర ఉన్న అంశం కలెక్టర్ గారు ఎస్పీ గారు వెళ్ళినప్పుడు ఆగి చెప్పడం జరిగింది. ఒకవేళ కోర్టులో అంశం ఉంటే ఒక రకం, కోర్టులో లేకపోతే మరో రకంగా అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, డిఎస్ గారు ఇక్కడ ఉన్న సంబంధించినటువంటి సమస్యను చూడండి. తప్పనిసరిగా ఒకవేళ మన పరిధిలో ఉంటే న్యాయం చేసే సందర్భంలో వారి వెంట నడిచే విధంగా ప్రయత్నం చేద్దామన్నమాట సందర్భం చెప్తూ తంగల్పల్లి మండలంలో బాబు గారు మాట్లాడినప్పుడు ఈరోజు మా దళిత భూములు రియల్ ఎస్టేట్ వారికి కన్నుపడ్డది, వారు మా దగ్గర ఉన్నటువంటి భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, సర్వే జరపడానికి సమయం లేదా, సర్వే జరపడానికి సమయం పడుతుందని చెప్పి ఒక మాట ప్రశ్న వేసిండు. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. బాలు గారు కూడా విన్నారు. ఈరోజు అక్షయ్ కలెక్టర్ గారు ఇదే వ్యక్తి మీద ఉన్నాడు. వీళ్ళంత తొందరలో ఆ భూములను సర్వే జరిపి ఒకవేళ నిజంగా వాటిని గిట్ట ఆక్యుపై చేసుకున్నట్టు, ఒకవేళ దళిత భూములు గిట్ట ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకున్నట్టయితే తప్పనిసరిగా కబ్జా నుంచి విడదీసి ఏవైతే న్యాయంగా చేరవలసిందో వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా వాస్తవాలను ఈరోజు మనకి చెప్పేటువంటి ప్రయత్నం మనం చేయాలి. లేదంటే మళ్ళీ సభలో కూడా అదే జిల్లాల్లో అదే తంగలపల్లి మండలం ఈ వేదిక మీద చర్చించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయలేము అనే భావన కలిగేటువంటి బాధ కలిగే అవకాశం ఉంటుంది. వాస్తవం చెప్పే ప్రయత్నం చేద్దాం. నిజంగా వారికి సంబంధించిన భూములు వారి చేతులు ఉన్నాయా, వారి భూములు కబ్జా గురైనవా, వారితో పరిస్థితి గ్రామ సభ ద్వారా చెప్పి వారికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయవలసిన బాధ్యత. ఎందుకంటే పారదర్శకంగా మనం ఉండాలనుకుంటున్నాం, పారదర్శకతో ఈ ప్రభుత్వం పోవాలనుకుంటున్నాం, ప్రజా పాలన మన ప్రభుత్వం పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఈ సమస్యలకు ఎక్కడ వెనక్కి పోకుండా ఆ సమస్యను మనం సవాల్గా తీసుకొని ఆ సమస్యను మనం పరిష్కార దిశలో ప్రయత్నం చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన అడిషనల్ కలెక్టర్ ఉన్నారు. కాబట్టి వెంటనే ఒక నెల రోజుల సర్వే జరిపి వాటి అక్కడ ఏంటి అసలు భూములు ఎవరి చేతులు ఉండాలి, ఎవరి చేతులు ఉన్నాయనే పైన చర్చ జరిపి సంబంధించిన మిత్రులు మీరు కూడా ఒక కమిటీగా ముందుకు రండి. ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ అంబేద్కర్ జయంతి నాడు కలుసుకుంటున్నాం, మధ్యలో కలుసుకుంటున్నాం కావచ్చు పెళ్లిళ్ళు పేరెంట్ ఇతర సమస్యలలో.
కానీ అప్పుడు ఇవన్నీ కూడా మనకు గుర్తుకు రావడం లేదు. అందుకే మేము ఒక కమిటీకి వేసుకోండి. దేవాలయ గారు మాట్లాడినప్పుడు కానీ జగన్ గారు ముందుకు వస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. అంతకుముందు కూడా అన్నారు, నేను ఆ రోజు అన్నా కూర్చోండి రండి మాట్లాడదాం, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు పోదాం అనుకున్నాం. మల్లేష్ గారు ఒక మాట అన్నారు, వెంటనే బాగా దాన్ని సవరించేది, పర్వాలేదు, ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, మీరు చెప్పిన 3 ప్రాంతాలు బాలరాజు మాట్లాడుతున్నట్టు 2-3 ప్రదేశాల్లో చెప్పడం జరిగింది, మీరు ఒక కమిటీగా వేసుకుంటారా, లేదా నన్నే కమిటీ అయితే వాళ్ళ పారదర్శక లోపిస్తుంది, ఆల్సో తనకు సంబంధించిన వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి మీరే అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మా జిల్లా అధ్యక్షులు, గంధర్సన్ చైర్మన్, మా మార్కెట్ కమిటీ చైర్మన్, ఇదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ మహనీయుడు బాబు జగ్జీవన్ గౌరవించుకుందాం, వారి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పడించుకుందాం చెప్పండి, తప్పనిసరిగా వెనక్కి పోయేది లేదని మాట చెప్తా ఉంది. ఈరోజు ఇంతకుముందు నాలుగు దత్తంగా ఒక మాట చెప్పిండు, వేములవాడలో నేను ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, దేవస్థానం చైర్మన్గా 4 సార్లు ఇబ్బంది అని 5వ సారి ఎమ్మెల్యే గెలిపోతున్న తర్వాత నా మధ్యలో ఉన్నటువంటి ఆలోచన ఒకటి చేసుకుంటూ వస్తున్నా, నాకు ఎవరికి చెప్పకుండా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా గౌరవిస్తున్నా. అంబేద్కర్ నడిబొడ్డున దేవాలయం ప్రాంతంలో ఉన్నటువంటి దానిలో కంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ పార్కును అధునాతన పద్ధతులు తీసుకొని 26 లక్షలతో ఈరోజు అక్కడ కార్యక్రమం చేసుకుని ఇప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మీరు అదనంగా బాధ్యత ఇచ్చి రోడ్డు దాన్ని చేసుకుని ఇక్కడ ఎప్పుడు అక్కడే పాల్గొనేవాడిని. మీకు అయిన తర్వాత జిల్లా కేంద్రంలో మీ మధ్యలో ఉండాలి కాబట్టి అక్కడ మా అంబేద్కర్ దళిత సంఘాలకు సంబంధించిన పెద్దల అనుమతి తీసుకొని మన దగ్గర రావడం జరిగింది. అక్కడ ఇంతకుముందు ధర్మేందర్ చెప్పినట్టుగా 1,30,00,000తో అంబేద్కర్ భవన్ పెట్టిన ఎవరు నన్ను అడగలేదు. అది వేములవాడలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, రామ్మోహన్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని సాహిబ్ నగర్, చంపాపేట్ చౌరస్తా, చంపాపేట్ కటుకోనికుంట, ఎల్బీ నగర్, హయత్ నగర్, అంబేద్కర్ కాలనీ, హయత్ నగర్, ఆన్మగల్ బస్తీ, నాగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు హయత్ నగర్ పెద్దమ్మ దేవాలయ కూడలి కేంద్రంలో స్కైలాబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బిఆర్ఎస్ నాయకులు సామ తిరుమల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కులరహిత సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి అందడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలన్నదే మల్లన్న వీరప్ప దేవుళ్ల కథల్లోని సారాంశం. మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలో అంబేద్కర్ జయంతి వేడుకలు. పాల్గొండ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.